ఏం రోజులైందిరా మందు కొట్టి ఇవాళ కుమ్మేనంటే మెల్లగా రండిరా. మనం మీ ఇంటికి వెళ్తున్నావా ఇంకెవరి ఇంటికన్నా వెళ్తున్నావా? గట్టిగా అరవకరా, దెయ్యం ఉంది. అమ్మో దయ్యమా? దెయ్యం అంటే ఐశ్వర్యరా. దానికి భయపడతావేంట్రా? మా నాన్న కంప్లైంట్ చేస్తుంది, ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటుంది. అరవకండ్రా, అది వింటది. ఆ మాత్రం దానికి మందు ఆగటం దాని సంగతి నీకు తెలీదురా. మాకు తెలుసులేవా, ఎప్పుడో పరశురాం గడి పడుతుంది రోజు దాగా. అది గుడంబా. ఇది ఒరిజినల్ రోయ్. ఎస్, అన్ని బాగున్నాయి కానీ ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటే అద్దరిపోతుంది. అమ్మాయిగా 5 minutes. అంటున్నాడు, ఎక్కడి నుంచి తెస్తాడు? సర్లే కానీ మందు పోయండ్రా, నాలుగే పిక్కెళ్తాం పోయండ్రా. కమాన్ మ్యాన్, పోయిరా. ఎవరు వచ్చాడు? కబుర్ల తర్వాత ముందు తీయండ్రా. ఎవరు? ఏ కిరణ్, ఏంట్రా? ఐస్ వాటర్ ఉందా? ఐస్ వాటర్ లేదు, హాట్ వాటర్ లేదు. పోరా ఎదవా. లేకపోతే పోతాం. బాబా ఎందుకలా ఇది అరుస్తావ్? దాని పనే, హింస. కోనాయా కిరణ్? దట్ గాయ్. అదేరా కుర్రాడిని పంపించి నాటకం ఆడుతుంది. స్టార్ట్ చేయండి. ఇట్స్ నాట్ ఏం ప్రాబ్లం లేదుగా? ప్రాబ్లం లేదు. స్టార్ట్ అగైన్. దీంతో పెద్ద తలనొప్పి అయిపోయిందిరా. పోయండ్రా, తొందరగా పోయండ్రా. ఏం పర్లేదు. ఎందుకైనా మంచిది, సేఫ్టీ. లోపల చేయండి, లోపల చేయండి. సేఫ్టీ. మళ్ళీ ఎవరు? కిరణ్, బ్లేడ్ ఉందా? పెన్సిల్ చెక్కోవాలి. బ్లేడ్ కావాలా నీకు? ఇది చంపేసారు రై అమ్మో, బీప్. సన్నసి యదవా. ఇది నన్ను ఎంజాయ్ చేయనివ్వదు. షిట్. అనవసరంగా ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టాం. మళ్ళీ ఎవర్రా? అదే రా దొంగ గురించి సంతికి మందు కూడా తాగనివ్వట్లేదురా. రేయ్ సరస్తు నువ్వు వెళ్ళకరా, నేను చూసుకుంటాను. నువ్వు కొట్టు, నువ్వు కొట్టు చెప్తాను. ఐఎమ్ గెటింగ్ టూ లేట్. ఏసై కమ్ ఆన్ ఫాస్ట్. నువ్వు ప్రశాంతంగా తాగరా. వాట్ దిస్? నో పీస్. ఇట్స్ రియల్లీ టార్చర్. అగా కూర్చో. ఎలా చెప్పానా? నేను చూసుకుంటాగా. అదిటే రాములమ్మ, నువ్వు అయిపోయావా? మమ్మల్ని సరదాగా మందు కూడా తాగనివా? ఇవాళ నేను వేసేస్తా. ఏట్రా మందేడివే కాకుండా మనుషులు కూడా వేసేస్తావా? నేనా? ఇప్పుడే కదరా వేసేస్తానన్నా. అబ్బే మిమ్మల్ని కాదు సార్, ఆ పిల్లాన్ని. అంటే పిల్లల్ని చంపేసి వాళ్ళ కిడ్నీలు కళ్ళు అమ్మేస్తావా? చాచా ఊరికనే సార్. అయితే కిరాయి కూడా లేకుండా సరదాగా పిల్లలు చంపేసి శాడిస్ట్ కిల్లర్ అన్నమాట. నీ అబ్బా ఇంకా ఎంతమంది ఉన్నారో లోపలి బ్యాచ్? మనోడికి అసలే కోపం ఎక్కువ, కుర్రోని కుమ్మెత్తుంటాడు. ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఎక్కడికి రా? బాత్రూమ్కి వెళ్తున్నా సార్. ఏరా గడ్డం పెంచావేరా? ఈ సీన్ మొత్తం నువ్వే డైరెక్షన్ చేస్తున్నావా? నువ్వే ఏట్రా ఏట్రా బెదురు సూపు? అంటే చుట్టుపక్కల రిపోర్ట్ చేసేంత నువ్వు సెన్స్ చేస్తున్నావు అన్నమాట. మొత్తం సెటప్ అంతా ఇక్కడే పెట్టుకుని అంటే అన్నీ ఉన్నాయి గాని ఒక్కడు తక్కువరా. నేను రెడీ. మందు అమ్మాయి. అది అమ్మాయి కాదు సార్. ఎవరు కొట్టారా? మీరే. నేను అడిగింది మందెవరు కొట్టారా? నే కాదుగా. మన అమ్మాయిని అమ్మాయి కాదంటావేట్రా? ఏటే ఎక్కడో తగలేదు, ఫీల్డ్ కొత్త ఫీల్డ్. ఎవరండ్రే? సుబ్బాయమ్మ, రమణమ్మ, బెంజమీనా? వాళ్ళెవరు? సొంతకం పెట్టావన్నమాట. మన సంగతి తర్వాత మాట్లాడుకుందా. నువ్వు ఉండు ఉండు. ఏట్రా ఎన్నాళ్ళ నుంచి నడుస్తుందిరా ఈ సీక్రెట్ క్లబ్? ఇది క్లబ్ కాదు సార్, వాడి ఇల్లు. అంటే ఏది క్లబ్బో ఏది ఇల్లో తెలియని పాలపల్ల స్టేజ్ లో ఎస్ఐ అయ్యాననుకున్నావేట్రా? ఏమన్నా బ్యాడ్ అయిపోతుంది. నన్ను బ్యాడ్ అంటావురా? అబ్బే నేను అన్నది మీకు అర్థం కాలేదు. అవును, పెద్ద IAS.
రారా హౌస్ ఓనరు. సార్ 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 మా నాన్న తెలిసి చంపేస్తాడు సార్. నాకెందుకు? నేనే చంపేస్తాను. ప్లీజ్ సార్ నా మాట వినండి సార్ ప్లీజ్ సార్. సార్ సార్ థ్యాంక్స్ టు గ్రాహం బెల్. నీ సంగతి బయటకు వచ్చాక చూస్తాను. ఏట్రా బయటకు వచ్చాక నా సంగతి చూస్తావా? అసలు నేను సార్, లోపలికి గురుగారు, ఎత్తనా? సార్, మిమ్మల్ని అనలేదు సార్. ఏయ్! కాపురం లేనురా, నేను తీసుకొస్తానా? మీరా ఎడవలు ఎక్కించండి. ఏయ్, నువ్వేం భయపడక. పేకాటే తమ్ముడే, వ్యాపారం వ్యాపారమే, పోలీసు వాడు ప్రియ అనుకోక నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. నువ్వు అలా సోడకేనా బాడీ ఈటెక్కిపోతుంది. అదవే ఐ డెంట్ ఇమాజిన్ దిస్ వుడ్ హ్యాపెన్. ఇప్పుడు అర్థమైందా? వాట్ ఎ పిటీ. అయ్యింది పని. ఎస్. ఏంటి నాన్న ట్రాన్స్ఫర్ అని ఇంత సింపుల్ గా చెప్తున్నావు? ఏం లేదురా, నువ్వు ప్రోగ్రామ్ ఇచ్చే హడావిడిలో ఉన్నావు. సడన్ గా చెప్తే అప్సెట్ అవుతావు అని చెప్పలేదు. అయితే మాత్రం జస్ట్ బయలుదేరే ముందు చెప్తే ఎలా? నీకేం ప్రాబ్లం లేదు, మీ ప్రిన్సిపాల్ గారితో అన్ని విషయాలు మాట్లాడాను కదా. సరేనా? సరేనా? ఏమిటోనండి, 20 ఏళ్లగా కలుసున్నాం కదా, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నారంటే బాధగా ఉంది. ట్రాన్స్ఫర్ ఎవరికమ్మా? ఐశ్వర్య వాళ్ళకి రా. ఇంతకు ముందే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. నేను కొంచెం ముందు వచ్చి ఉంటే మనందరం స్టేషన్కి వెళ్ళేవాళ్ళం. ఏమనుకున్నారో ఏమో. ఇప్పుడు తెలిసింది. ఇన్నాళ్ళు కొట్టుకున్నా నువ్వు వెళ్ళిపోతున్నావు అనగానే ఏదోలా అనిపించింది. అందుకే సెంటర్ ఆఫ్ ఇద్దామని వచ్చాను. స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. దీన్ని తల్లో పెట్టుకుంటావు, చెవిలో పెట్టుకుంటావు, నీ ఇష్టం. ప్లీజ్. నువ్వు వెదవని తెలుసు కానీ ఎంత వెదవని ఇప్పుడే తెలిసిందిరా. చాలు ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఫోన్లు తిట్టుకోండి. ముందు ఎక్కండి, సిగ్నల్ ఇచ్చారు. ఇంకా 5 నిమిషాలు టైం ఉందిగా. డ్రైవర్ వీడు సంస్కృత భాష విన్నట్టున్నాడు, ముందే లాగించేస్తున్నాడు. ఎక్కువ ఎక్కండి. అబ్బా ఈ దరిద్రుడు చూడకలేదు. అలాగే ముందుకెళ్ళి డాన్స్ చేయి, పుష్ చేస్తారు. నువ్వు ఎలా పోతావురా? సర్వనాశనం అయిపోతావు. ఎందుకు పనికిరాకుండా పోతావు? చివరిగా డాన్స్ చేస్తే బతకాలి. నేను అన్నదంటే తిరుగుండదు. నీ నోటి డాన్స్ నుంచి గాలి తీసేస్తారు. వైజాగ్ పెంట వదిలిపోయింది. మూసా కట్లేదానా? ఓ గాడ్, నా కోరిక తీర్చేశావు. ఏంటంటే అబ్బాయి అలా డాన్స్ చేస్తున్నాడు? పిచ్చోడు అనుకుంటాను. ఏంటోరా ఇన్ని లవ్ లెటర్స్ రాసినా ఏది వర్కౌట్ అవ్వట్లేదు, అన్ని వంచాడు అవుతున్నాయి. నాకు తెలిసి అమ్మాయిలు మన చుట్టూ తిప్పుకోవాలంటే 3 సూత్రాలు ఉన్నాయి. నాకు తెలిసి ఒకటే సూత్రం. ఏంటది? మంగళసూత్రం. రేయ్ అది చూడండి రా. బండినే రేంజ్ లో తెస్తున్నారంటే బండి మీద వాడి పాటి ఖచ్చితంగా పాడెక్కేసి ఉంటాడు. ఎవడో ఆ పోర్ ఫెలో. ఎవడైతే ఎందుకు తీసుకొస్తారా? మన కిరణ్ గారు. లారీ గుర్తేసిందట, హాస్పిటల్ జాయిన్ చేశారట. ఏ హాస్పిటల్ రా? ఎలా జరిగిందిరా? ఏమోరా, ఏం తెలీదు. ఏం చూద్దాం పదండి. నేను వస్తాను. నీ శాపనార్థాల వల్లే వాడికి అలా జరిగింది. ఇంకా అక్కడ కూడా వచ్చి ఉన్న ఊపిరి కూడా తిట్టేసి తీసేద్దామనా? లేదు, నేనేవి తిట్టను. నాకు చూడాలనుంది. కుదరదు. పోనీ లేరా, ఎంతైనా 20 years నుంచి నైబాస్ కదా, తీసుకెళ్దాం. పద, ఫీల్ అవుతుంది. పద పద ఐశ్వర్య, పద. అదేరా ఎంత అన్యాయం చేశారా? యాక్సిడెంట్ వాడికైతే నీకు అన్యాయం చేయటం ఏంట్రా? వాడు రోజు వాడి డబ్బులతో సిగరెట్ కొనుక్కునేవాడు, నాకు ఇప్పించేవాడు. ఇప్పుడు సిగరెట్ల కోసం ఎవరిని అడగాలరా? ఎవరిని అడగకుండా కొనుక్కుంటే వాడు ఆత్మ శాంతిస్తుంది. ఆత్మ అంటే పోతాడని డిసైడ్ చేస్తావా? ఎప్పుడు నీ కోసం తిట్లు వాడే ఐశ్వర్య ఇవాళ ఫ్రూట్స్ తెచ్చిందిరా. లేవరా కిరణ్. అలా ఊపితే వాడు ఊపిరి పోద్ది. నువ్వు అంటావేంట్రా? ఇది డెడ్ బాడీ, అది సోలు. సోల్ అంటే ఆత్మ. ఎవరాత్మరా? ఎవరాత్మ అంటావేంట? కనపడట్లే మన కిరణ్ గాడి అంతరాత్మ. నువ్వు కొంచెం కిరణ్. అబ్బా పోలేదని చెప్తున్నానా? మరి ఆ బాడీ
లారీ డ్రైవర్ది. అదేంట్రా లారీ నిన్ను గుద్దితే వాడు బెడ్డెక్కాడు. లారీ నన్ను గుద్దబోతుంటే నేను బైక్ మీద నుండి పక్కకు దూకేశాను తెలివిగా. ఆ కన్ఫ్యూషన్ లో వాడు చెట్టు గుద్దేశాడు. పెద్ద వెహికల్ కదా, పెద్ద దెబ్బలు తగిలాయి. అంటే నీకేం కాలేదా? నేను బాగా డిసప్పాయింట్ చేసినట్టున్నాను. చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చినట్టున్నావు. ఫ్రూట్స్ కూడా తెచ్చావు, ఇలాగే తినేస్తాను. కనీసం కాళ్ళైనా పోయి ఒళ్ళంతా కట్లతో జనరల్ వార్డ్ లో ఏగలు తోలుకుంటూ ఉంటా అనుకున్నాను. ఇందాకేమన్నావురా? ఆడపిల్ల చూడరా చూడరా ఎందుకు వచ్చిందో. ఊడిపోయిన బొద్దంకి లెక్క, జట్టికి తగిలిడే దోవ రెక్క, జంబలకి పంప, పుట్టుకు జిన్నాటవ డుబ్బుకు డుక్కు, మెడలో అమీబా అబ్లగట, అబ్రక సుబ్రక మచ్చుకు దబ్రా, కీసిరి బిసిరి బాస్కి. నువ్వే బీసిరు కిసిరు బాస్కి. ఇవి తిట్లా కుట్లా ఇలా హింసించకంటే మత్తి ఒకటి కుట్లు కుట్టి చంపేయండి సార్. ఒరేయ్ ఇన్నాళ్ళు లవ్ చేసుకున్నారు బానే ఉంది, మరి ఇప్పుడు పెళ్ళయ్యాక ఈ ఎంజాయ్మెంట్ ఉంటదంటావా? రేయ్ పెళ్ళి అంటే నూరేళ్ళ పంటరా. భోగి మంట ఏం కాదు. తీసుకోండి, కోక్ బాగుంటది. బట్ ఐడర్ ప్లీజ్ రిక్వెస్ట్. మళ్ళీ పడింది రాడు. ఎన్నిసార్లు కొట్టా తగలు చదవకి. మన పెద్దోళ్ళు ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్ అన్నారు. నేను అది ఫాలో అవుతాను. హలో వాళ్ళు చెప్పింది అందుకు కాదు. నీకు చెప్పారేంటి అందుకు కాదని? ఆహా నేను అందుకే అనుకున్నా. అనుకో. ఓహో ఈ రోజు నా దినఫలం అదిరింది. అంటే నాకేదో మంచి జరగబోతుంది అనమాట. అదేమిటో ఎరా బలిసిందా? సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు. నిన్నడు పిలిచాడు బోడి, నేను పిలిచింది వాడిని. ఒరే ముచ్చు, ఆ వంకతో నన్ను పిలవాలని చూసావు కదా. ఈ వంకర మొహాన్ని పిలవడానికి వంకొకడు కావాలా? ఏంట్రా అన్నా? చెప్పు తీసుకో. ఏం చెప్పేలేవు? అందుకు చెప్పేసుకోవడం ఏదో మాట పడుతుంది నిజం కొట్టేస్తా. ఏమ్మా అందుకే నేను చెప్పింది ఆ ఏదో వస్తే నేను రానని. రండి. ఇప్పుడు తెలిసిందిరా వీడు దీనికి ఎందుకు భయపడతాడు. అందుకే వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళకూడదు. బ్యాడ్ టైం. ఇప్పుడేగా దినఫలం బాగుందన్నావు. నాకు ఒకటి అర్థమైందిరా. ఏంటో? దినఫలాలు అస్సలు ఫాలో అవ్వకూడదు.